అబ్బా ఇప్పుడే ఒక బుక్క తిన్నా బయటకి పోదామంటే నడుము గుంజి పాడైతుంది. జర్రా గిట్లా కన్నా అరుతా జర్రా అనుకొని ఇక లేచి పోతా భయమో కానీ. అబ్బా ఇక నిద్ర వచ్చి పాడైతుంది. పంట జరసేపు ఇక మస్తు నిద్ర వచ్చి పాడైతుంది. ఏమండి లోపల ఎవరున్నారు? డోర్ తీయరి. ఓ అమ్మా ఎవరున్నారమ్మా లోపల? బయటికి రవి. అబ్బా ఇప్పుడే తిన్నా జర్ర గిట్లా ఒరుగుదాము నడుము గుంజి పాడైతుంది అంటే ఎవరో వచ్చి డోర్ కొట్టబట్టే అలా వచ్చాను పోసాను. దీనికి ఏం పని ఉండదు. తెల్లదాకా పొద్దుదాకా మందిల పని తిరుగుడు కూర కడుక్కొని తినుడు ఇదే పని. ఇక ఇల్లు ఏం పడని సట్టు నన్ను లేచన్న పాడై చూస్తా. ఓ అమ్మోయుడు ఎవడు పడాడు గిట్లొచ్చి పొద్దుదాకా తలుపు కొట్టి పడాడు. నేను తప్పుకుని వచ్చి తుప్పుకున్నా తలుపు తీసి ఓ అమ్మోయుడు దొంగనా దొరనా మరి రోకలు పడానన్నా ఏడుందో ఏములకుందో చూడాలన్నా చూడాలి. ఇంత కారం పడాన పట్టుకొని రాకపోతే నేను. ఓ అమ్మా పిలుస్తుంటే ఏమో గడ్డు మరి ఏమో చూస్తున్నావేంది? ఏందయ్యా ఎవరు నువ్వు? అమ్మ అంటున్నావు గుమ్మ. పొద్దుదాకా వచ్చి తలుపులు కొడుతున్నావు. ఎవరు నువ్వు? ఏందో చెప్పు ఫస్ట్ నువ్వు. నేను పోస్ట్ మ్యాన్ అండి. బ్యాంక్ నుండి మీకు ఒక లెటర్ వచ్చింది. నేను ఆ లెటర్ మీకు ఇద్దామని వచ్చిన. ఓ అమ్మో బ్యాంక్ నుంచి ఏమో లెటర్ వచ్చింది అంటుండు. పుసుకున్న సావంగా నా అత్త లోన్ తీసుకుని ఉండే. ఆ లోన్ పైసలు కూడా కట్టమని తెచ్చిండే ఏంది. ఈ లెటరు నేను తీసుకోను నాకు వద్దని చెప్తా. ఇక లెటర్ తీసుకుంటే పైసలు కట్టాల్సి వస్తుంది. లెటర్ వద్దంటే ఏం కట్ట. ఓయ్యా నాకు ఏ లెటర్ వద్దు కానీ నువ్వు సపరేట్ గంట ఇట్లా వచ్చినావు గట్ల నాకు లెటర్ వద్దు ఏమొద్దు. ఇంట్లో నమ్మగడు కూడా లేడు. నువ్వు వచ్చి ఏదో లెటర్ ఇస్తే నమ్మగడు నన్ను ఉంచుతాడా చిప్పట అందుకొని సాఫ్ చేస్తాడు. మా ఇద్దరి మధ్యన ఇక చిచ్చు పెడతావా ఏంది? పచ్చని కాపురంలా కారం పోసినట్టేమో గిట్ల వచ్చినావు పో. ఓ అమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా? లెటర్ అంటే ఏమో లెటర్ కాదు. ఆ లెటర్ నీకే వచ్చింది. అందుకే మీ ఇంటి అడ్రస్కి వచ్చి నీకు ఇస్తున్నా. నువ్వు వద్దంటే ఎవరికి ఇవ్వాలి మరి? ఏందయ్యా ఎవరికి వెళ్ళని నన్ను అడుగుతున్నావు? ఊళ్ళో మందే గతి లేరా? ఏంటికన్నా పోయి ఎవరికన్నా నీ పో నాకెందుకు ఇస్తున్నావు? నాకు వద్దంటే అర్థమవుతలేదా నీకు? ఈ ఊళ్ళో జనాలే కరువేరు అనుకుంటున్నావా? ఓ మస్తు మందురు మస్తు ముసలూరు యశలూరు మస్తు మందురు. ఇగో నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి సపడు గంట మీ ఇంటికి వెళ్ళిపో నువ్వు. ఇగో ఓ అమ్మా నీకు చెప్తే అర్థమయ్యేటట్టు లేదు. ఇగో ఇక్కడ పెట్టిపోతున్నా. ఇక నువ్వు తీసుకుంటావా తీసుకోవా నాకు అనవసరం. నేనైతే పెట్టిపోతున్నా. ఇగో చూసుకోండి ఇక్కడ పెట్టినా. ఓ అమ్మో దేవుడా ఏం చేసేదిరా నాయన? వద్దు అంటే ఈ కాగితాలు ఇడబెట్టి బాయే. ఇప్పుడు ఏంది చేసేది మరి? పైసలే కట్టమంటారా ఏంది? నాకు భయం పడేతుంది. ఓ అమ్మో ఏం చేసేది? మనసుకి బట్టి పడేతలేదు. తలకి ఎంత నచ్చి పడేస్తుంది. ఏం చేసేది మరి? బ్యాంక్ పైసలే కట్టమంటారా? ఓ అమ్మో ఏం చేసేదిరా దేవుడా? ఏం అర్థమవుతలేదు. తలకి ఎంత నచ్చి పడేస్తుంది. కాగితాలు ఏందో ఏమో గట్ల పెట్టిపోయే. మరి పైసలే కట్టమంటారా ఏంది? చేతిలో ₹1 లేకపోయే. ఇదేం బాధరా నాయన? నా అత్త సావంగా పైసలు తెచ్చి అన్ని ఆడవిళ్ళకే ముండమోపింది. ధనాలు ముండవయ్యా. ఇప్పుడు నా పానానికి వచ్చింది. ఏంద్రా చేసేది నాయన? ఇక ఈ కాగితాలు బయట వేయించిన ఊరంతా తెలుస్తుంది. సిగ్గుపోతుంది. ఇక ఏం చేయాలి? ఏ చదువుకున్న పూర్వగాలను పిలిచి ఈ కాగితాలు ఏందో చూడమంట. ఇక ఏం బాధపడేది నాకు ఇది. ఓ పిల్లగా ఇదా ఒకసారి. అవు ఏంది ఆంటీ? ఓ పిల్లగా ఇదా అంటుంది ఏందో. ఓ బాబు గా టేబుల్ మీద పేపర్లు ఉన్నాయి కదా అవి ఏంటియో జరా సరే నాకు అర్థమైతే చెప్పు నాయన. జర నీకు దండం పెడతా. సరే ఆంటీ నేను చూసి చెప్తా ఏందో. ఓ ఆంటీ మీకు కార్డు వచ్చింది. కాడా చిన్న? ఏం కాడు? పైసల కాడా? పైసలు ఎన్నో చేసిందా మాకు? మస్తు పైసలు వస్తాయి మరి కార్డు పెడితే. ఇక మీరు అని వేసుకుంటే మీకు వస్తాయి. ఉత్తగైతే రావా ఆంటీ? ఓ అమ్మో నేను ఎంత భయపడి పాడైతే పైసలు కూడా కట్టమంటారా ఏందని మనసుకు పడిపాడగాలేదు. కాజెట్లు గజగజా అనుకోబట్టే సల్జరం వచ్చినంత పని అయింది. ఓ అమ్మో ఏందో ఏమో తల్లి. ఈ లెటర్లు ఏందో ఈ కథలు ఏందో అన్ని ఇప్పుడు ఇట్లున్నాయి ఉల్లా. ఇక ఏం చేస్తా? చదువుకోకపోయి పట్టుకే నాకు ఏం తెలియదు. ఓ భయపడిపోతే ఇక చదువుకున్న పిల్లగాడు కాబట్టి ఇక గిట్ట పేపర్లు దింపి టికెట్ చూసి చదివే చెప్పే. ఇక చదువుకోకపోతే ఎంతైనా అవుతుంది ఉల్లా. ఏం చేస్తాము? చదువుకోక ఇంత బాధ.